మైనపు బొమ్మ. ఈ కథను రచించిన వారు శ్రీమతి జలంధర చంద్రమోహన్ గారు. ఈ కథ ఇండియా టుడేలో 1994లో ప్రచురితమైంది. మా అత్తవారు బంగారు వ్యాపారస్తులే, స్టేటస్ కాన్షియస్ మనుషులు. నా తరఫున నువ్వు వస్తే నాకు గర్వంగా ఉంటుంది. జడ్జి గారి కోడలు భాగ్యవతిని తన మరదలు పెళ్లికి రమ్మని ఒట్లు సత్యాలు వేయించుకుని వెళ్ళింది రాజేశ్వరి. నవ్వుకుంది భాగ్యవతి. ఒక రకంగా ఆనందించింది. కారణం, భాగ్యవతి ఒకప్పుడు లోయర్ మిడిల్ క్లాస్ ఆడపిల్ల. తెలియకుండానే దరిద్రం అంటే భయం, ఏవగింపు పెంచుకుంది. మానవత్వం, స్టేటస్ ఒక్కొక్కప్పుడు సమానాంతర రేఖలుగా ఉన్నప్పుడు రెండో దానికి మొదటి దాన్ని ఆపాదించి కలిపి చూడాలనుకోవడమే కృత్రిమత్వం. దీనికి ప్రలోభం ఉన్నవారు చాలా తేలిగ్గా లొంగిపోతారు. అలా లొంగిపోయిన భాగ్యవతి ప్రేమ అనే భ్రాంతిలో పడింది. 2 ఏళ్లలో వివాహం ఇచ్చే నిర్లక్ష్యపు కవచంతో బతికేసే ధనశేఖరాన్ని నన్నే కావాలని ఎందుకు చేసుకున్నారు అని ఉక్రోషంగా అడిగితే, పోనీ పడుంటావని అన్న నిర్లక్ష్య సమాధానానికి అలవాటు పడక తప్పలేదు భాగ్యవతికి. పెళ్ళనే ఈ ప్రాసెస్లో జడ్జి గారి కోడలు, లీడింగ్ కంప్యూటర్స్ ఓనరు ధనశేఖరం భార్య అయిన ఆమెకు డబ్బు ఇచ్చే మొదటి జబ్బు మామూలు వాళ్లలో మనుషుల్ని గుర్తించకపోవడం అని గ్రహింపు వచ్చింది. రాజీ పిలుపులో తన్ను తానుగా గుర్తించిన గుర్తులున్నాయని ఆశపడింది. పెళ్లికి వెళ్ళాలా? ముందు చెప్పొద్దు, నా కారు సర్వీస్కిచ్చానే. రిటైర్ అయిన మామగారు, పర్వాలేదండి, ఆటోలో వెడతాను. ఎంత గట్టిగా సమాధానం చెబుదామన్నా ఆయన ఉనికిలోనే ఉంది భయపెట్టే గుణం. ఆటోలోనా? ఆ ప్రశ్నలోనే భూన భోంతరాళ్ళన్నీ కదిలిపోయేటంత గాంభీర్యం. వెళదామనే అన్న ఛాలెంజ్, వద్దు అన్న వార్నింగు, బోలెడు. సాయంత్రం మామగారు వాకింగ్కి వెళ్ళి వచ్చే లోపల ఆటో తెప్పించుకుని ఎక్కి కూర్చుంటూ డిపార్ట్మెంటల్ స్టోర్స్ పేరు చెప్పింది గిఫ్ట్ కొనాలని. నిస్సహాయంగా భయంగా చూశారు వాచ్మెన్, వంట మనిషి. లేత రంగు వెంకటగిరి చీర, నల్లపూసలు, హాయిగా తెరిపిగా ఉంది ఆమెకు. ఆడంబరాలు అన్ని చోట్ల తప్పవు. రాజీ దగ్గర కూడానా? బోలెడు మంది స్నేహితురాళ్ళు వస్తారు. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వుకుంటూ, ఏం చేస్తున్నావు అని అందరూ అడిగితే ఏం చేయడం లేదు అని చెప్పాలా? నవ్వొచ్చింది భాగ్యవతికి. కాలేజీలో ఎన్ని ఆదర్శాలు, ఎన్ని కబుర్లు. చాలా రోజుల తర్వాత ఆలోచించనవన్నీ ఆలోచిస్తోంది భాగ్యవతి. ఎందుకని ఆ పెద్ద మేడలో ఆ మొనాటని మధ్య కనీసం ఎందుకు పనికి రాకుండా పోయానో కూడా ఆలోచించలేకపోతున్నానేమిటి అనుకుంది. జర్క్తో ఆటో ఆగింది. గిఫ్ట్ కొని బయటకు వస్తుంటే, హాయ్ భాగ్య, ఇదేమిటి ఇక్కడ? మా ఇంట్లో దండలు ఆలస్యమైతే తెమ్మనమని నన్ను పంపారు. చూసావా, ఒక్కొక్కటి 500. ఉన్నవాళ్లుగా అంతే మరి. ఇదిగో ఈ చీర, ఈ నెక్లెస్ మా మామగారు కొనిపెట్టారు. అది సరే, కారేది? గబగబా మాట్లాడేస్తోంది రాజీ. కారు నసుగుతూ అన్నది భాగ్య. ఆటోలో వచ్చావా? ఏం కర్మే, మీ ఇంట్లో పెళ్లికే బయలుదేరాను. ఆ మాటల్లో ఏదో తక్కువైపోయిన ధ్వని ఎందుకు వస్తోందో ఆమెకే అర్థం కాలేదు. ఏమిటి? కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయింది రాజీ. ఈ చీరతో ఈ ఆటోలో నువ్వు నా స్నేహితురాలువని గొప్పగా చెప్పుకోవాలని నేను చూస్తుంటే ఆ గొంతులో బోలెడంత హర్ట్. అయోమయంగా చూసింది భాగ్య. నేనుగా నీకు వద్దా అన్నట్టు చూసింది. సర్రున పడవంత కారు పక్కన ఆగింది. అమ్మగారు, అయ్యగారు కారు పంపారు, ఇంటికి వెళ్ళి వెళుదురుగాని రండి, వంట మనిషి అన్నాడు. అదే కదా, అయినా నీకు మతి లేదే, ఇంటికి వెళ్ళి దర్జాగా రాక. వస్తాను. కారెక్కి వెళ్ళిపోయింది రాజీ. ఇంకా ఆలోచించడానికి ఏం మిగల్లేదు భాగ్యకు. పెద్ద నగలు మామగారి అధీనంలో ఉంటాయి. పట్టుచీర, రవ్వల నగలు, పడవంత కారు. చూడమ్మాయి, ఎప్పుడూ ఇలా సింపుల్గా బయటికి వెళ్లకు. నువ్వుగా ఏమిటన్నది కాదు విషయం. నువ్వు పెద్దింటి కోడలివి, అర్థమైందా? నీ స్నేహితురాలైనా నిన్నిలాగే చూడాలనుకుంటుంది. మామగారి మాటల్లో అన్నీ తెలిసినట్లున్న మందలింపు. కాదు అనలేదుగా. కళ్ళనీళ్లు తిరిగాయి భాగ్యవతికి. భాగ్యవంతురాలైన తన స్నేహితురాల్ని పేరు పేరున తన వాళ్లకు గర్వంగా పరిచయం చేసింది రాజీ. అక్కడ ఒక్కొక్క ఆడపిల్ల బంగారపు షోకేసులో బొమ్మలా ఉంది. పెద్దవాళ్లు సరే సరి,
కాసుల పేర్లతో కంఠాలు వంగిపోతున్నాయి. వీడియోలు, ఫోటోలు, హడావిడి. అందగత్తె భాగ్యవతి లైట్లు పడినప్పుడల్లా మెరిసిపోతోంది. కానీ ఆమె కళ్ళల్లో కాంతి ఆ కృత్రిమ జిలుగు పారిపోతోంది. పాత స్నేహితురాళ్ళు ఒక పక్కన ఉన్నారు. హలో అన్నది కానీ వాళ్ల దగ్గరకు వెళ్ళనీయలేదు రాజీ బంధువులు. ఎలక్ట్రీషియన్ ఏడి? అక్కడేదో సర్క్యూట్ ఫెయిల్ అయిందట. ఎవరో హడావిడిగా వచ్చారు. ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను కదిలాడు ఆ వ్యక్తి. అంతవరకు దగ్గర ఉన్న స్తంభానికి ఆనుకుని ఈ ఫార్స్ అంతా చూస్తున్నాడు కాబోలు. అరే, అతను రాజేశ్వరరావు కదూ? గబాలున అన్నది భాగ్యవతి. ఆ, గుర్తుపట్టావే, అతనే ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అరే, మరి నన్ను పలకరించలేదే? అదేమిటి రాజీ, నువ్వన్నా గుర్తు చేసి ఉండొచ్చు కదే. వద్దులేవే, నీ స్టేటస్ ఏమిటి? అతనెక్కడా? అతను గుర్తుపట్టకే. భాగ్య వస్తుందా అని అడిగాడు. అవాక్కై చూస్తోంది భాగ్య. కాలేజీ రోజుల్లో పెద్ద హీరో అతను. ఇప్పుడు చిన్న ఉద్యోగి. అయితేనే అతను మనిషి కాదా? గొప్పగా డిన్నర్ జరుగుతోంది. మంది మాట్లాడుకుంటున్నారు. నువ్వెలాగూ అక్కడ ఏం తినలేవని నాకు తెలుసులే. ఇందా కూల్ డ్రింక్ ఇస్తూ అన్నది రాజీ. అంత పెద్ద విందులో తను అన్నం తినకూడదని రాజీ, ఆమె బంధువులు వాళ్లే నిర్ణయం చేసుకున్నారు. ఆకలి మండిపోతోంది భాగ్యకు. డైటింగ్ కొంత, మొనాటనీ కొంత. తీరిగ్గా ఇంట్లో తినే భాగ్యం లేని భాగ్య కానీ ఇక్కడ తన స్నేహితుల మధ్య హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చెయ్యాలని ఉంది. కానీ మాట్లాడకుండా కూల్ డ్రింక్ తాగింది. భాగ్య బాధపడుతోంది. రాజీని ఎట్టకేలకు వదిలించుకుని కారులో కూర్చుంది. బోలెడంత మంది కారు దగ్గరికి వచ్చి వీడ్కోలు చెప్పారు. అది కడుపులో మంటో, నిరాశో, ఆకలో ఏదో అర్థం కానట్టు తలకాయ వెనక సీటు కాంచి పడుకుంది భాగ్య. పోరున వర్షం దుఃఖంలా. గేటుకు అవతల చీకట్లో కారు సర్రున ఆగింది. ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది. చేతుల్లో ఏవో ప్యాకెట్లతో రాజేశ్వరరావు. మీరు? గబాల్న అద్దం దించుతూ అంది. అంత మన్నించి నన్ను పరాయివాడిని చేసేయకు. ఇదిగో, నువ్వు తిన్నావా అని కూడా అడిగేవారు లేరు. నీకిష్టం కదా పులిహోర, గారెలు. ఎలా ఉన్నావు? ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడం ఎంత కష్టం. మౌనంగా పేపర్ ప్లేట్లు తీసుకుంది. పిక్నిక్, వనభోజనాల్లో పులిహోర కోసం చంటి పిల్లలా అల్లరి చేసేది భాగ్య ఒకప్పుడు. కారులో అలముకున్న చీకట్లో తెల్ల ప్లేట్లో మెరుస్తున్నాయి పసుపు అన్నంలో నల్లటి ఆవాలు. ఇంక వెళ్ళనా? ఎలా ఉన్నావో చెప్పొద్దు, కానీ ఇలా మాత్రం అయిపోకు. ఎలా అన్నదే అప్రయత్నంగా. కరగలేని మైనబొమ్మల, వెలగని కొవ్వొత్తిలా తల వంచుకున్నది భాగ్య. ఏదో దుఃఖం. అది ఏ తరహాదో తెలియలేదామకు. కొన్ని అభిమానాలకు, మమతలకు నిర్వచనాలుండవు. రాజు అభిమానం అలాంటిదే. దరిద్రం అంటే విసుగు, భయము రాజు అనేదానివి. కానీ దరిద్రం కంటే భయంకరమైంది అనుభవంలోకి వచ్చి ఉండాలి. స్తబ్దత. ఉలిక్కిపడి తలెత్తి చూసింది భాగ్య. బయలుదేరింక. కారు సర్రున బయలుదేరింది. డోర్ బలంగా వేసుకోవడంలో అతని చెయ్యి కారు డోర్ మధ్య. సారీ రాజు, సారీ. పర్వాలేదు డ్రైవర్, పోనీ. నలిగిన చెయ్యి రెండో చేత్తో పట్టుకుని చీకట్లో కలిసిపోయాడు రాజేశ్వరరావు. వెనక్కు తిరిగి చూసింది. వర్షపు మసకలో నీడలాంటి మనిషి. పులిహోర నోట్లో పెట్టుకోగానే ఎందుకో పుక్కిలింతలుగా దుఃఖం వచ్చింది. ప్రసాదంలా తింటోంది. పెట్టేవారి భావాలు ఆహారానికి ఎంత అమృతత్వాన్ని ఇస్తాయో అర్థమవుతోంది ఆమెకు. ఆప్యాయత లేని తన ఖరీదైన డైనింగ్ టేబుల్ మీద అన్నం ఎక్కదు మరి. చుట్టూ వర్షం. ఇప్పుడు విసుగ్గా లేదు. అర్హత లేకపోయినా నిశ్శబ్దపు వరాలు కొన్ని నిజంగానే మనిషి మీద వర్షిస్తాయేమో. ఇల్లు దగ్గరవుతుండగా కారు ఆపాడు డ్రైవర్. ఎందుకు? కళ్ళు తుడుచుకుంటూ అడిగింది. కారు క్లీన్ చేసి పేపర్ ప్లేట్లు పారేద్దామమ్మా. ఇంట్లో పెద్దాళ్లకి ఇదంతా నాన్సెన్స్గా కనబడుతుంది. అన్నీ అర్థమవుతున్న డ్రైవర్లో మనిషి. ఏదో వెలుతురు కారు మీద పడ్డట్టయింది. ప్రవృత్తులను బట్టి వృత్తులను నిర్ణయించే ఉద్ధరింపు మనస్తత్వం దేశంలో ఎలాగూ లేదు. కానీ వృత్తులను బట్టి ప్రవృత్తులను ఆపాదించే అసహ్యత ఎక్కడి దశలు? ఎలక్ట్రీషియన్లో స్నేహితుడు రాజేశ్వరరావు, డ్రైవర్లో తండ్రి లాంటి రామయ్య. ఎదుటివారి గురించి ఎన్నాళ్ళయింది ఆలోచించి. ఎంతసేపు నా బాధ, నా దుఃఖం, నా మొనాటని, నా బంగారు పంజరం, అన్ని ఆడంబరాల ముసుగులు విప్పేసిన తర్వాత
ఆలోచిస్తూ పడుకుంది భాగ్య. భర్త రాడు. పాత ఆటోగ్రాఫ్ బుక్ తీసింది. ఎన్ని జ్ఞాపకాలు! ది బెస్ట్ ఆపర్చునిటీ లైఫ్ గివ్స్ ఈజ్ ది ఇండివిజువల్ అడ్వాన్స్మెంట్. రాజేశ్వర్. ఏమన్నాడు రాజేశ్వరరావు? స్తబ్దత. ఎంత నిజం, ఎంత భయంకరమైనదది! ఎలా ఉన్నదో అతని చెయ్యి. ఏదో ఆలోచనల సజీవత అగ్గిలా ఆమెలో ఘనీభవించిన మంచుతెరల్ని కరిగిస్తోంది. పొద్దున్నే అమ్మగారు ఫోను. నేను రాజేశ్వరరావును. నా చెయ్యి బాగానే ఉంది. ఏదో అయిపోయిందని రాత్రంతా నిద్రపోయి ఉండవు, అందుకే ఫోన్ చేశాను. అవాక్కైపోయిందామె. ఎందుకలా స్తబ్దుగా? నువ్వు బోలెడు చేయగలవు తెలుసా? ఆలోచించు. ఉంటాను. ఫోన్ పెట్టేసిన శబ్దం. ఎవరమ్మాయి? మామగారి ఎంక్వైరీ. ఏం చెప్పాలి? మా బంధువులెవరో. స్నేహం కన్నా బంధువు పదంలో కొంత రక్షణ. దేన్నించి రక్షణ? ఫోను, కారు, బంగళా, ఆస్తి, నగలు ఇవన్నీ పేరుకే తనవి, సొంతం కానివి. ఏం తాకట్టు పెట్టుకుంటే ఈ గౌరవం? సొంతం అనుకునే భ్రాంతి, స్వాతంత్రాన్న? ఎందుకు అది పోగొట్టుకోవడానికి ఇన్ని ప్రయత్నాలు, ఇన్ని బంధనాలు? ఏమన్నాడు రాజేశ్వరరావు వెలగని కొవ్వొత్తిలా? ఏమిటి వెలిగించేది? ఏమిటది? నేను మనిషిని అన్న పలకరింపు, ఎదుటి వ్యక్తుల్లో వ్యక్తిత్వపు గుర్తింపు. మైనపు బొమ్మకు ఆలోచన అనే అగ్గి సోకి వెలుతురు బొమ్మగా మారుతోంది మెల్లిగా, అతి మెల్లిగా. కథ సమాప్తం.